అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జస్ట్ టైం లేట్ అంతే. టైమింగ్ లో తేడానే లేదు. ఓ వారం లేటుగా వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ 2 వసూలు రాబడుతోంది. ఇక ఈ నేపథ్యంలో జరిగిన అఖండ 2 సక్సెస్ మీట్ కూల్గా సాగుతూనే హాట్ కమెంట్స్ మధ్య వేడెక్కింది. సినిమా లేట్ అవ్వడం ప్రొడ్యూసర్స్ ని ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో ఎవరు సహకరించలేదా? అసలు ఇండస్ట్రీ యూనిటీపై ఎవరు నోరు మెరపదెందుకు? తమన్ బాలయ్య కమెంట్స్ తో అఖండ 2 సక్సెస్ మీట్ కాస్త హాట్ గా మారింది. నిన్న హైదరాబాద్ లో జరిగిన అఖండ 2 సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కమెంట్స్ ఆసక్తిగా మారాయి. తెలుగు సినీ ఇండస్ట్రీకి దిష్టి తగిలిందని, యూట్యూబ్ సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకరినొకరు తిట్టుకుంటున్నారని వాపోయారు. ఇండస్ట్రీలో ఐక్యత లేదని, అందరూ కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు తమన్. ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరు అందరు కలిసి ఉండే సమయం వచ్చింది. ఈ పాటికి మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలుస్తూనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఏదో ఒక ఇంటి 4 గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది. బయట అంతా చాలా ఈర్ష్య. టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష్య, చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. యాక్చువల్గా బయట తెరిస్తే అసలు యూట్యూబ్ తెరిస్తే ఒకరిని తిట్టుకోవడం ఇంకోటి తిట్టుకోవడం చాలా నెగిటివిటీ అయిపోయింది. ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండెడ్ వేయండి, దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి వెళ్ళి. అది చాలా తప్పు. అది మీరు ఆలోచించేదే తప్పు. అది ఆలోచించేది తప్పు. ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి? అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా, వాళ్ళు గెలవాలని మేము అందరం అనుకునే సినిమా ఎవడు ఆపుతాడు సినిమాని? లాస్ట్ మినిట్లో ఎందుకు ఆపాలి సినిమాని? ప్రొడ్యూసర్ ఆపుతాడా? నా సినిమా 5వ తారీఖు రిలీజ్ అంటే 4వ తారీఖు సాయంత్రం 7ంటికి ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి? వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని. వాళ్ళు ఎవరైనా ఆలోచించారా? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు, వాళ్ళు నమ్మి పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఆలోచించారా? సినిమా ఎప్పుడు వచ్చిందన్నది కాదు, దాని ప్రభావం సమాజంపై ఎంత ఉందన్నదే ముఖ్యమన్నారు అగ్ర హీరో బాలకృష్ణ. అలాగే పొగరు అనే కమెంట్స్ పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రని మరల తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒకడే. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. ఎంత నేనేదో పొగరుతో చాలామంది అంటారు, ఏంట్రా ఏం చూసిరా బాలకృష్ణ ఇంత పొగరని. నన్ను చూసుకునే నా పదునైన పొగరని నేను అంటాను. ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉలిక్కిపడి చేస్తుంటారు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే ఒక విప్లవంగా అడుగడుగునో చూపిస్తాను. అలాగే ఏంట్రా వీడికి అన్నీ తెలుసా అనుకుంటాను. నేను తెలుసుకునే కంటే గొప్ప విద్య ఏముంటుందని ఒక సవాల్గా నిలబడతాను. అఖండ 2 పై ఇండస్ట్రీలో నెగిటివిటీ ఉందని, గ్రౌండ్ లెవెల్లో మాత్రం బ్లాక్ బస్టర్ గా సాగిపోతుందన్నారు నిర్మాతలు. సినిమా వాయిదా పడటం వల్ల దిష్టి మొత్తం పోయిందంటూ ఫ్యాన్స్ అంటున్నారన్నారు. సీక్వెల్ అనే బరువు అయితే ఉంది, కానీ డెఫినెట్గా రీచ్ అవుతామని చెప్పేసి అనే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు ఫ్యాన్స్ కానీ అంటే ఎక్కడ నెగిటివిటీ లేదు. కొద్దిగా ఇండస్ట్రీలో ఉంది, బయట ఆడియన్స్లో మాత్రం అసలు ఇది లేదు. అంటే మిక్స్డ్గా ఉంది ఇండస్ట్రీలో. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్టు చాలా ఎక్సలెంట్గా వేరేగా ఉంది. అసలు అందరిలోకి వెరీ హ్యాపీగా ఉంది బాలయ్య బాబు అభిమానులే. సార్ ఎట్లాంటి సినిమా తీశారు, అద్భుతం, అమోఘం అన్నట్టు. చాలామంది నిన్న నాతో థియేటర్లో, సార్ మీకు దిష్టిపోయింది, శుభ్రంగా హ్యాపీగా ఉండండి, మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి అని చెప్తా సెల్ఫీలు దిగుతా ఉన్నారనమాట. అంటే వాళ్ళలో అయితే అసలు ఒక 1% వేరియేషన్ కూడా లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే.